మేము సినిమాల్లో హీరోలమని, నెల్లూరులో భాస్కర్ నాయుడు రియల్ హీరో అని హీరో సుమన్ అన్నారు. 15 ఏళ్లుగా రక్తదాన ఉద్యమం చేస్తున్న భాస్కర్ నాయుడు ఆదర్శనీయుడు అని కొనియాడారు. ఆదివారం నోవా బ్లడ్ బ్యాంక్లో సుమన్ మీడియా సమావేశంలో ప్రేరణాత్మక సందేశమిచ్చారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఇటు అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు. రియల్ హీరో భాస్కర్ నాయుడిని కలవడానికి రియల్ హీరో వచ్చాడని హీరో సుమన్ చమత్కరించారు. రక్తదాన ఉద్యమం విజయవంతంగా ముందుకెళ్లేందుకు భాస్కర్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అనంతరం నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, రక్తదాన ఉద్యమంలో హీరో సుమన్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా భుజం తట్టి ప్రోత్సహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ అభిమాని రషీద్, వెంకట్రావు, రక్తదాతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. సో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం లోపల ఐ థింక్ 1000 పిక్చర్స్ 11 లాంగ్వేజెస్లో అవుతుంది. సో నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా తల్లిదండ్రులు వచ్చి యాక్చువల్గా మ్యాంగ్లూరు, బట్ వాళ్ళు చెన్నై ఉద్యోగం కోసం వచ్చి, మా అమ్మ పేరు కేసరి చందర్, ఎత్రాజ్ కాలేజ్ చెప్పి చెన్నైలో పెద్ద కాలేజ్, దానికి ప్రిన్సిపల్, నాన్నగారు లాయరు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లీగల్ అడ్వైజర్. నేను పుట్టింది పెరిగింది అక్కడ. సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, సినిమా ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే తమిళ్ ఫీల్డ్లో 78లో డైరెక్ట్గా హీరోగా స్విమ్మింగ్ పూల్ అనే సినిమాలో నన్ను హీరోగా పరిచయం చేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న. ఒక మామూలు కారు మెకానిక్ నన్ను తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీలో జాయిన్ చేశాడు. నా కథ చాలా విచిత్రంగా ఉంటుంది. అందరికీ పెద్ద పెద్ద రికమెండేషన్స్ వస్తుంటాయి. నాకేంటంటే ఒక కార్ మెకానిక్ అంటే అతను కూడా వేషాలు వేసే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటిది. పాపం అతను నా మీద ఎందుకో అభిమానం, ఎందుకో ఆయనలో నేను ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉంటాను అని చెప్పి ఆయన ఎందుకో మరి తెలీదు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఈరోజు నేను ఇంత సాధన నేను సాధించాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు ముఖ్యంగా చెప్పాలి. అలాగే మా అభిమానులు, మా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో చేయడం జరిగింది. టోటల్గా సినిమా అంటే ఏంటో తెలియదు, సినిమా ఫీల్డ్ ఏంటో తెలియదు. అలాంటిది అన్నీ నేర్చుకొని కింద మీద పడి అన్నీ నేర్చుకొని ఈరోజు ఒక లెవెల్కి వచ్చాను. అట్లా ఇక్కడ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ విషయం, రక్తదాన విషయంలో భాస్కర్ నాయుడు ఒక హీరో. ఈయన ఏంటంటే రక్తదానం అనేది చాలా విలువైన ఒక దానం. అన్నదానం ఇవన్నీ ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ రక్తదానం గురించి అంత స్ట్రెయిన్ తీసుకొని, అలాగే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు జస్ట్ లోపల విజయ్ భాస్కర్ చెప్పి 69వ అతను బ్లడ్ ఇస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. నాకు ఆయన గురించి విన్నాను. దాని తర్వాత నేను కలిసిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్కి నాకు అన్న ఇట్లా ఉంది అంటారు. పాపం నాకు షూటింగ్లు కొంచెం ఉండడంతో కొన్ని మ్యాక్సిమం నేను వచ్చి అటెండ్ అయ్యి, ఎందుకంటే ఇది ప్రమోట్ చేయాలి. మెయిన్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ విషయం చాలామందికి తెలియదు. బ్లడ్ బ్యాంక్ వాల్యూ ఏంటో తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ రక్తం ఎంత విలువైన రక్తం అనేది అప్పుడే తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓపెన్గా చెప్తాను, అందరికీ క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ రక్తం ఇచ్చినప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారండి. అది ఎవరి రక్తం, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ ఆలోచిస్తామా? చాలా విలువైనది రక్తం అనేది, చాలా విలువైనది. అది మా బ్రదర్ భాస్కర్ టేకప్ చేసుకుని ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి తీసుకొచ్చేసి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద నోవా బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఎంతోమంది ఆయన శిష్యులు అందరిని పెట్టి చాలా గొప్ప విషయం అది ఆయన చేయడం. ఇది నా దృష్టిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి.
ఇలాంటి వాళ్ళు సొసైటీలో కావాలి, వీళ్ళకి గుర్తింపు రావాలి, వీళ్ళకి డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఎంతోమంది సహకరిస్తున్న ఆయన శిష్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. హ్యాపీ. నేను ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా కనీసం ఒక 5-10 నిమిషాలు వచ్చి భాస్కర్ని చూసి, అంటే ప్రోగ్రాం ఉన్నా లేకపోయినా వచ్చి చూసి వెళ్తాను. కానీ ఆయన ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి పిలిచి ఆయన పాపం చేస్తారు. సో భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఆయనకి ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తూ ఆయన పిల్లలందరూ బాగుండాలి. ఈయన ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. వెళ్ళి ఎంతోమంది ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, పర్సనల్గా ఇచ్చున్నారు, ఆయన కూడా బ్లడ్ ఇచ్చున్నారు. సో ఈయన ఒక ఇన్స్పైర్. అందుకే చెప్పాను, ఈజ్ ద రియల్ హీరో. మేము కాదు, ఈజ్ ద రియల్ హీరో. ఈ హీరోని చూడడానికి ఈ హీరో వచ్చినాడు. నమస్కారం. ఈరోజు సుదినం. ఎందుకంటే రక్తదాన ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలు మేము పనిచేస్తున్నప్పటికీ సుమారు 15 సంవత్సరాల పైగా మా కార్యక్రమాలకి అన్న ముఖ్య అతిథికి విచ్చేసి ఎన్నో రక్తదాన శిబిరాలు సక్సెస్ అవ్వడానికి రక్తదాన ఉద్యమంలో కీలకంగా పనిచేసే విధంగా ఈరోజు సుమనన్న ఉన్నారు. అలాగే సుమనన్న మాకు పరిచయం చేసిన రషీద్ గారు, ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన వెంకటరావు గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో నేను తక్కువ మాట్లాడాలి, అన్న ఎక్కువ మాట్లాడాలి కాబట్టి అన్నకి అవకాశం ఇస్తున్నాం. మీరు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.